శబరి అనే ఆవిడ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరాముని కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసినటువంటి శబరి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆమె పెళ్లి కోసమని చాలా జంతువుల్ని బలి ఇవ్వడానికి సిద్ధమయ్యారు అందరూ. దానితో శబరి హృదయం కదిలిపోయింది. ఆ రోజు అప్పటికప్పుడు ఆ రోజు రాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఎవరికీ చెప్పకుండా. దారిలో ఒక మహర్షి దగ్గరికి చేరింది. ఆయన మతంగ మహర్షి. ఆయన శబరిని తన ఆశ్రమానికి ఆశ్రయం ఇచ్చాడు. అప్పుడు శబరి అక్కడ చిన్న చిన్న పనులు చేసేది. ఇల్లు శుభ్రం చేయడం, మునులకు నీళ్లు అందించడం, పండ్లు కోయడం, పూలు కోయడం, ఇలాంటివి గురుసేవల్ని భక్తి సేవ శ్రద్ధతో చేసేది. కొన్ని రోజులకు మతంగ మహర్షి ఆయన భక్తి గురించి మాట్లాడుతూ ఆమెకి ఒక సలహా ఇస్తాడు. విష్ణుమూర్తి శ్రీరామచంద్రుని రూపంలో ఎప్పుడైనా ఇక్కడికి వస్తాడని, ఆయన దర్శన భాగ్యం కలగవచ్చని, నువ్వు ఆయనకి సేవ చేసుకోవచ్చని చెప్తాడు. దానితో శ్రీరామ దర్శనం ప్రాప్తి కలుగుతుంది నీకు అని వరమిస్తాడు. దానితో శబరి ఆ రోజు నుంచి శ్రీరాముని రాక కోసం ఎదురు చూస్తూ ఉండేది. తెల్లవారుజామునే లేచి అడవికి వెళ్ళి రాముడికి పండ్లు, రేగిపళ్ళు ఏరుకొచ్చేది. దారి అంతా ముళ్ళు లేకుండా శుభ్రం చేసేది. ఆశ్రమాన్ని ముగ్గులతో నింపేది. పూలు, కాయలు అన్నీ శ్రీరాముని కోసం సిద్ధం చేసేది. అలా ప్రతిరోజు శబరి ఇదే చేస్తూ ఉండేది ఆయన రాక కోసం. ప్రతి పండును ఎలా ఉందో అని చెప్పి కొరికి రుచి చూసి అది మంచిది కాకపోతే దాన్ని తీసివేసి మంచి అయినటువంటి పండ్లని శ్రీరామచంద్రుని కోసం ఉంచేది. ప్రతిరోజు ఆయనకి ఇలాగే చేసేది. శబరి అమాయక భక్తి ముందు సాంప్రదాయాలన్నీ కూడా చిన్నబోతాయి. ఎందుకంటే శబరి కొరికిన పండ్లని దేవుడికి ప్రసాదంగా పెట్టాలని అనుకుంటుంది కాబట్టి. ఆ రోజు రానే వచ్చింది. శ్రీరాముడు శబరి ఆశ్రమానికి లక్ష్మణునితో పాటు ఇచ్చేశాడు. అప్పుడు శబరి ఆనందానికి అవధులు లేవు. ఆమె భక్తి, ప్రేమ, సేవ, శబరి జీవితాన్ని మహత్యం అనుకొని చాలా బాగా ఆయన్ని చూసుకోవాలని ఆయనకి సేవ చేసింది. శ్రీరామచంద్రమూర్తి కాళ్ళు కడిగింది, ఆయన్ని పూజించింది. అలాగే ఆయన్ని కళ్ళారా చూడాలి అనుకొని చూస్తూ ఉండిపోయింది. ఎంతటి భగవంతుడైన భక్తి ముందు లొంగుతాడు కాబట్టి శబరి మెచ్చాడు. శబరి గురించి శ్రీరాముడు చాలా మెచ్చాడు. శబరి తన కోసుకొచ్చినటువంటి పండ్లని శ్రీరామునికి ఇచ్చింది. దాన్ని లక్ష్మణుడు వద్దని చెప్పాడు. కొరికినటువంటి పండ్లు ఇవ్వకూడదని అన్నాడు. కానీ శ్రీరాముడు వాటిని సంతోషంతో స్వీకరించాడు. శబరి ప్రేమను మెచ్చినటువంటి శ్రీరాముడు ఆమెకు ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు జ్ఞానాన్ని ప్రసాదించి దివ్యలోకాలకే చేర్చమని శబరి అడిగింది. శబరి ప్రేమ, భక్తి అన్నీ కూడా శ్రీరాముడికి ఎంతగానో నచ్చాయి. దానితో శబరి గురించి తనలో ఐక్యం చేసుకోవాలని శ్రీరాముడు అనుకున్నాడు. శబరికి ఆ వరం ఇచ్చాడు. ఎన్నో ఏళ్ల తరబడి చేసినటువంటి నిరీక్షణని శ్రీరాముడు ఈ విధంగా తనలో ఐక్యం చేసుకున్నాడు. శబరి శ్రీరాముడిలో ఐక్యమయ్యింది. భక్తికి భగవంతుడు లొంగుతాడు అనే విషయంకి శబరి తల్లి జీవితం చిరస్మరణీయం. మనం ఎన్ని రకాలు పూజించాము అని కాదు, ఎంత భక్తితో పూజించాము అనేది ఇక్కడ శబరి మనకి నేర్పిస్తుంది.
మా ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి.